రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకానికి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు ఈ శుభవార్త అయితే అందించడం అయితే జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఎల్లుండి నుండి 21 వరకు పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలో 40 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు చేరుతుంది. షేర్ చేయడం వల్ల బంధుమిత్రులు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకుంటారు. అదేవిధంగా మీకున్న సమస్యలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కామెంట్ రూపంలో తెలియచేయడం వల్ల మీకు సరైన సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నెల 18 నుంచి కూడా, అంటే రేపటి నుంచి అందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం అయితే తెలంగాణ రాష్ట్రంలో పంపిణీ కాబోతుంది. ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు రుణమాఫీ దాదాపు ప్రతి ఒక్క రైతుకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కీలక జీవోలు అయితే విడుదల చేయడం జరిగింది. మరి ప్రతిపక్షాలు దీనిపైన తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు లేని రైతన్నలు రైతులు కారా, వారందరికీ ఎందుకు రైతు రుణమాఫీ లేదని తీవ్ర స్థాయిలో విరుచుకొని పడ్డారు. మరి దీనిపైన ప్రభుత్వం తన వైఖరిని మొండిగానే వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని శుభవార్తలనైతే తీసుకొని రావడం జరుగుతుంది. 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పింఛన్లను పెంచుతాని మాటిచ్చిన తెలంగాణ రాష్ట్ర సర్కారు 210 రోజులు గడుస్తున్న ఆసరా పింఛన్లకు సంబంధించిన మాట ఊసే ఎత్తట్లేదు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసరా పింఛన్ వాహులు తీవ్రంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను, సమాచారాలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొని రావడం జరిగింది. కొత్తగా ఆసరా పింఛన్లను పెంచితే 22,000 కోట్ల అదనపు భారం పడుతుంది. దీనికి సంబంధించిన డబ్బులు ఏ విధంగా మనము సమకూర్చుకోవాలి, ఏ విధంగా సంపదను సృష్టించుకోవాలి అనే విషయం పైన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మరి ఈ జూలై నెల మాత్రం 2016 రూపాయలు, 4016 రూపాయల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. కానీ ఆగస్టు నెల నుంచి మాత్రం పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటున్నట్లు సమాచారం. ఈ జూన్ నెలలో లిస్టులను, జూలై నెలలోనే పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించిన లిస్టును విడుదల చేసి ఈ ఆగస్టు నెల నుంచి పంపిణీ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్ వాహులకు సరైన సమయాన డబ్బులను ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకనగా 2500 రూపాయలైనా సరే, 4016 రూపాయలైనా సరే ప్రజలకు, రైతన్నలకు, అదేవిధంగా మహిళలకైనా ఈ 2000, 4000 రూపాయలు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటాయి. మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ముఖ్యమైన సమాచారం మీ ముందుకు తీసుకొని రావడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్.